ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్లో ఇది చాలా పెద్దది అన్ను, కానీ మాత్రం పెద్దదేమో అప్డేట్ మా ఛానల్ చాలా బాగుంది. దానిలో చాలా మిస్టీరియస్ థింగ్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి మామ. లిటరలీ చూసుకున్నట్లయితే మీకు మతి దొబ్బే ఫీజులు ఎగిరిపోయే కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయమో, స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు. చూసుకోవచ్చేమో మనకు ఇక్కడ కార్లు వచ్చేమో, ఇన్విజిబుల్ కార్లు. ఇది మనం తోలడానికి అయితే అవ్వదు, తోలేటిగా అంటే భలే ఉండమో. చూసుకోవచ్చు మనకైతే కొత్త గన్స్ అయితే వచ్చేమో. ఆల్మోస్ట్ షార్ట్ రేంజ్ 3 గన్స్ అయితే వచ్చాయి, లాంగ్ రేంజ్ 2 వచ్చాయి. షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్కి అయితే స్నైపర్ అయితే ఒక గన్ అయితే వచ్చింది. ఆ గన్ పేరు నాకైతే తెలియదు. మీకు కానీ గన్ పేర్స్ అన్ని గన్ పేర్లు కానీ మీకు తెలిస్తే మన వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే ఖచ్చితంగా కామెంట్ని చదివి తర్వాత దానికి లైక్ కొట్టి ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాము. చూసుకోవచ్చు మనకి ఇక్కడ గుర్రాలు అంటే లైక్ వీలు గుర్రం, లైక్ ఇది ఒక సీన్ అయితే గుర్తొస్తాము. రీల్స్ అది మీకు ప్లే చేస్తాం చూడండి. బయటికి వెరీ గుడ్. కాంచన మూవీలో ఉంటుంది కదా, అక్కడ ఉయ్యాల అలాగైతే గుర్తొస్తుంది మనకు. లిటరల్ చూసుకుంటే అయితే కామెడీకి అయితే ఉంది. అంటే సౌండ్ ఎఫెక్ట్స్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నాయమ్మా. చూసుకోవచ్చు ఇది ఒక్క చోట ఇచ్చింది కాదమ్మా, చాలా చోట్ల అయితే ఉన్నాయి. కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్లో కొన్ని చోట్ల గుర్రాలు, కొన్ని చోట్ల చిన్నపిల్లలు టాయ్స్ బొమ్మలు పెట్టి, కొన్ని చోట్ల అయితే గోడకి అతికిచ్చి చాలా ఉన్నాయమ్మా అప్డేట్స్. ప్రతి ఒక్కటి అయితే చెప్తాను క్లారిటీగా. ప్లీజ్ మా చూస్తున్నావు కదా, కొద్దిగా నీకు నచ్చింటుంది కదా కంటెంట్, ప్లీజ్ నువ్వు లైక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది తెలుసు, ఈ రీల్ అనేది ఇంకా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే రీచ్ అవుతామా. ప్లీజ్ మా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో మాత్రం మర్చిపోదు. ఇన్స్టాలో చూస్తే ఖచ్చితంగా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటావు, జస్ట్ కామెడీగానేమో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బంగారం. చూసుకోవచ్చు చాలా మిస్టీరియస్ ఉన్నాయి. కానీ చాలా మందికి ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి ఈ సర్వర్ అనేది తెలియదు. మీకు కావాలంటే జస్ట్ ఒక 10 మెంబర్స్ కావాలి, పార్ట్ 3 అని కామెంట్ చేస్తేనే నేను ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తాను ఫుల్ వీడియో. మనం చూసుకోవచ్చు మన గుర్రాలు అనేది ఎక్కువ ఇచ్చడము. మళ్ళీ టోకన్స్, ఈ 5 టోకన్స్ ఏంటంటే మనకి జస్ట్ ఈ మాస్క్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకైతే ఆ టోకన్స్ అయితే కానొస్తాయి. అంటే కాయిన్స్ ఏమో అయ్యి మనకు రివైవ్ చేస్తాం కదా, ఆ టోకన్సే. చూసుకోవచ్చు అన్నిట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ పీక్లోనేమో దగ్గర 3 స్పాట్లు అయితే ఉన్నాయి. ఒకటైతే అక్కడ మనకు దాన్ని ఉంది కదా లైస్ట్ గడ్డిలు ఉండే చోట అయితే ఉంది. ఇంకోటి అయితే మనకి ఇక్కడ గోడకి అయితే ఉందేమో. నెక్స్ట్ ఇక్కడ లోపల ఇంట్లో ఉంది, అదైతే నేనైతే తీయలేదు ఎందుకంటే పార్ట్ 3లో అన్నీ చెప్పేసి ఎలా పార్ట్ 3లో కూడా చెప్పాలి కదా, అందుకని కొన్ని దాచాం. సరేలే, మీరు అందరూ అనుకుంటూ ఉంటారు అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ చేసి మీరు ఆడేసుకున్నామన్నా నాకు చెప్పాలి కదా అని. కానీ చూసుకోవచ్చు ఈ గన్ను చాలా బాగుంది. ఫైరింగ్ అయితే చాలా బాగుంది. కానీ ఈ అప్డేట్లో ఒక చిన్న చేంజ్ వచ్చింది చాలా చిన్న మేజర్ చేంజ్ అయితే వచ్చింది. అది ఆల్మోస్ట్ ఎవరు గుర్తించరో, అది నేనే గుర్తించాను. అది కొద్దిగా మన సబ్స్క్రైబ్ కూడా చెప్పు బాస్, కొద్దిగా మనల్ని అర్థం చేసుకుంటాం, అంతేగాని నీలో నువ్వు దాచిపెట్టుకోకూడదు కదా. రే బబ్లు, నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదురా. ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు చూడు ఆ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా పైకి డ్రాగ్ అవుతుంది చూడు, క్లారిటీగా చూడరా. దాంతోపాటు గుర్రం కూడా చూడొచ్చేమో, గుర్రం కూడా ఇన్విజిబుల్ గుర్రాలు అయితే రాబోతున్నాయి. చూసుకోవచ్చు కళ్ళు చూడమో ఎట్టున్నాయి, కళ్ళు వర్త్ నెట్టునేమో, కళ్ళు ఫైర్ ఎట్టుగా ఉన్నాయి గుర్రం మీద. దాంతోపాటు ఈ గుర్రంలో ఇంకో చేంజ్ అయితే వచ్చిందేమో, నార్మల్గా గుర్రం మీద ఎక్కి కాలు సినిమా తట్టుకోలేము, దానికి మళ్ళీ బూస్టింగ్ ఇచ్చాడమో. చూడొచ్చు వేగం అసలు ఇంకా ఫాస్ట్కి మనం అయితే మతిపోతుంది నార్మల్ స్పీడే తట్టుకోలేము, మళ్ళీ దానికి బూస్టింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఇంత దారుణం చేస్తాడు నేను అనుకోలే. క్లాక్ టవర్ కూడా పూర్తిగా చేంజ్ అయింది. ఈ క్లాక్ టవర్లో దెయ్యం చూడొచ్చు, ఆడ గాల్లో ఎలాడుతుంది. కానీ ఏంటంటే మాస్క్ వేసుకున్నప్పుడు మాయమైపోతుంది ఆటోమేటిక్గా మనం ఫైర్ బటన్ మీద క్లిక్ చేస్తే. చూసుకోవచ్చు కొత్త క్యారెక్టర్ అది ఏంది తెలుసా, శాంటైనా టైప్లో మనం టెలిపోర్ట్ అవ్వచ్చు. చాలా బాగుంది. డ్యామేజ్ ఉంది, టెలిపోర్ట్ ఉంది, తర్వాత ఎస్కేపింగ్ కూడా ఉంది. చాలా బాగుంది. చూడొచ్చు ఆ స్కిల్ వేసినాక రేంజ్ ఉంది, రేంజ్ చాలా తక్కువ ఉంది, అదొక్కటే మైనస్ తప్ప. కానీ చాలా బాగుంది. ఎస్కేపింగ్ అయితే ది బెస్ట్ క్యారెక్టర్. ఇంకోటి ఈ అప్డేట్లో మనం ఒకవేళ కానీ ఎప్పుడైనా ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు ఒకవేళ అమ్మ నాన్న ఎవరైనా పిలిచినప్పుడు అయితే మనం ఇక్కడ పక్కన పెట్టేసారు, అప్పుడు జోన్లో చనిపోతాం కదా, అలాంటి రిస్క్ లేదు మా విషయం నుంచి. మన ఫ్రెండ్కి ఆటోమేటిక్గా పైన రన్నింగ్ వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్ పైన చూపిస్తాను మీకు ఎరా మార్కేసి, అక్కడ చూసుకున్నట్టు అది మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన ఫ్రెండ్ ఎలా మూవ్ అవుతాడు, అయితే రైట్కి పోతే రైట్, లెఫ్ట్ మూవ్ అవుతాయి లెఫ్ట్, వెనక్కి ముందుకు మనడానికి ముడతా పోతా ఉంటాం మనోడు. కానీ జోన్లోకి ఎత్తుకొని పడేసాం, ఇంకా జోన్లో కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. కానీ ఇది యూజ్ చాలా బాగుంది. ఈ అప్డేట్లో నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వెనకేంది పుర్రీలు మన వెనక పరిగెత్తుకుంటా వస్తున్నాయి అనుకుంటారు కదమ్మా, అది మనం ఎంతమంది కిల్ చేసింటామని తలకాయలు అంటే వాళ్ళు పుర్రీలు అయ్యి, నువ్వు ఎంతమందిని అయితే కిల్ చేస్తావో అయ్యి పుర్రీలు అయ్యి. చూసుకోవచ్చు ఈ గన్ను షార్ట్ రేంజ్ మొదటి చాలా బాగుంది. అసలు ఫైర్ మొదటి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఫైరింగ్ కానీ తర్వాత కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే అది యూఎస్బీ బుల్లెట్సే, అంటే లైక్ యూఎస్బీ కాదమ్మా, UMP
యూఎంపీ బుల్లెట్స్ అనాల్సింది యూఎస్పీ అనే యూఎస్పీ కాదు MP5 MP40 బుల్లెట్స్ చాలా అంటే చాలా బాగుంది. AK బుల్లెట్స్ ఇచ్చింటే రిస్క్ అయిపోయిండు, ఎందుకంటే ఆ గన్ను చూడడానికి మనకు షార్ట్ రేంజ్ కదా కాబట్టి UMP బుల్లెట్స్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ అప్డేట్లో నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెండ్తో పాటు పోవడం, తర్వాత గుర్రాలు ఇటు ఇన్విజిబుల్ అవ్వడం, ప్లస్ ఇది ఉంది కదా మాస్క్ వాడితే మొత్తం ఓవరాల్గా అంతా దెయ్యాలలాగా లొకేషన్ అంతా మారిపోతుంది. అయితే మాత్రం ఈ గన్ను మాత్రం చాలా అంటే చాలా బాగుంది కానీ ఫైరింగ్ కోసం కానీ తర్వాత అన్నీ చాలా చాలా బాగుంది. ఎందుకంటున్నా అంటే గుర్రం అప్డేట్కి తర్వాత కొద్ది గ్లిచెస్ జరుగుతుంది, చూడొచ్చు కదా. ఈ గ్లిచెస్ జరుగుతున్నామో అంటే దిగినా కూడా అది ఎందుకు జరుగుతుందో నాకైతే తెలియట్లేదు. ఖచ్చితంగా చాలా బాగుంది ఈ అప్డేట్లో చూసుకోవచ్చు. గన్ను ఫైరింగ్ అని టెలిపోర్ట్, ఈ క్యారెక్టర్ అయితే నాకైతే మతిపోతున్నాము. ఆ టెలిపోర్ట్ సెక్షన్ అయితే ఈ చోటు నుంచి ఆ చోటికి, ఆ చోటు నుంచి ఈ చోటికి చాలా బాగుంది. చూసుకున్నట్టయితే గుర్రం వేగం మాత్రం భయంకరంగా ఉందమ్మా. మామూలుగానే గుర్రం మీద వచ్చాను కొట్టలేమో, మళ్ళీ బూస్టింగ్ పెట్టామో. ఈడి మనని ఏం చేయాలనుకుంటున్నాను నాకైతే అర్థం కావట్లేదేమో ఆ ఫ్రీ ఫైర్ బాబాయ్ గాడు. అయితే మాత్రం ఈ అప్డేట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. పార్ట్ 3లో ఇంకా ఉన్నాయేమో చాలా దాచాను. మీరు ఖచ్చితంగా పార్ట్ 3 అని కామెంట్ చేస్తే ఇంకా మంచి అప్డేట్ తీసుకొస్తాను. లవ్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.